హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్సేస్ టాపిక్స్ గత వీడియోల నుంచి కొనసాగిస్తున్నాము. జనరల్ ఎస్సే, ఓటు విలువ, ఓట్, రైట్ ఆఫ్ ఓట్, ఓటు విలువ గురించి తెలుసుకుంటున్నాం. ఓటు హక్కు గురించి తెలుసుకుంటున్నాం. ఓటు హక్కు, ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్, ఓటు విలువ, ఓటు హక్కు గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. గత వీడియోల్లో చాలా టాపిక్స్ తెలుసుకుంటున్నాం. ఇంకా ముందు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్పై ఎస్సేస్ చెప్పుకుందాం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం అందించండి. తప్పకుండా మీ సహకారం ఉంటుందని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు విలువ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్, ఓట్ ఆఫ్ రైట్, ఓటు వేసే హక్కు, ఓటు విలువ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్. వందల సంవత్సరాలు పరాయి పాలకుల పీడనలో ఉన్న మన భారతదేశం అనేక త్యాగాల ఫలితంగా మన భారతీయులమందరము స్వాతంత్రం పొందగలిగాం. నా దేశం, నా జెండా అని సగర్వంగా ఈనాడు చెప్పుకుంటున్నాం. మనం ప్రజాస్వామ్య విధానాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిపాలన విధానాన్ని మనము అవలంబిస్తున్నాం. రాచరిక వ్యవస్థకు కాలం చెల్లిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించింది, ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఏర్పడే ప్రభుత్వం అని అర్థం. ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ప్రజలకుంది, స్వేచ్ఛ ఉంది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పరిచేది ప్రజలే. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అంటే ప్రభుత్వం యొక్క విజయం, ప్రభుత్వం యొక్క పతనం అనేవి ప్రజల ఓటు మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. ప్రజలు తమకు ఇష్టమైన అభ్యర్థిని ఎన్నుకునే స్వేచ్ఛను ఓటు హక్కు అంటారు. ఇంగ్లీష్లో గల ఓట్, విఓటిఈ, ఓట్ అనే పదం తెలుగులో ఓటు అయ్యింది. ఓటు అంటే అభిప్రాయం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అని అభిప్రాయాన్ని తెలపడమే ఓటు హక్కు. ఓటు యొక్క ప్రాధాన్యత చాలా విలక్షణమైనది. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో మన దేశం ప్రజాస్వామ్య దేశంగా పేరెన్నికగన్నది. ఈ ఓటు హక్కు వలననే ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాలు మన దేశాన్ని ప్రశంసిస్తున్నాయి. ఇప్పటి నియమ నిబంధనల ప్రకారం 18 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ పురుషులందరూ ఓటు వేయడానికి అర్హులే. ముసలివారైనా, అంగవికలురైనా ఓటు చేసే అవకాశం కల్పించబడినది. ఒకవేళ సమయానికి ఊళ్ళో లేకపోయినా, ఆసుపత్రిలో ఉన్న, వేరే విధి నిర్వహణలో ఉన్నా కూడా పోస్టు ద్వారా ఓటు చేసే సౌకర్యం కూడా మన భారతదేశంలో కల్పించబడింది. ఎన్నికలను ఓట్ల పండుగగా జరుపుకునే ఉత్సాహం భారతీయులందరిలో మనం ఎన్నికల సమయం అప్పుడు చూస్తూ ఉంటాము. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వివిధ ప్రతినిధుల్ని, నాయకుల్ని ఈ ఓటు హక్కు ద్వారా ప్రజలు ఎన్నుకుంటారు. ఓటు హక్కు ఉన్న వాళ్ళని ఓటర్లు అంటారు. ఓటుకున్న విలువ విశిష్టతమైనది. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే మన చేతులారా మన అభ్యున్నతిని, దేశ అభివృద్ధిని తాకట్టు పెట్టినట్టే అవుతుంది. రచయిత ఆరుద్ర
రచయిత ఆరుద్ర గారు అన్నట్లు బ్రూటుకేసే ఓటు బురదలో గిరవాటు అన్న చందాన అవుతుంది. రచయిత ఆరుద్ర తన రచయిత ఆరుద్ర ఒక పాటలో తన రచనలో చెప్పినట్లు బ్రూటుకేసే ఓటు బురదలో గిరవాటు అన్న చందాన అవుతుంది. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. ఓటు వేసే ముందే 10 సార్లు ఆలోచించి వేయాలి. ఆ తర్వాత అయ్యో అనుకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే అవుతుంది. తెలివి తక్కువగా, మూర్ఖంగా, ఆలోచన శూన్యంగా ఓటు వేస్తే దుఃఖించడానికి 5 ఏళ్ళు ఉంది అని పరిహాసం నిజం చేసుకోకూడదు. తెలివి తక్కువగా, మూర్ఖంగా, ఆలోచన లేకుండా ఓటు చేస్తే దుఃఖించడానికి 5 ఏళ్ళు ఉంది అన్న పరిహాసం నిజం చేసుకోకూడదు. ప్రజలలో ఉన్న కులాభిమానం, మతాభిమానం, వర్గాభిమానం ఓటును విలువ లేకుండా చేస్తాయి. పోటీలో నిలబడిన అభ్యర్థి గుణగణాలను, ఆశయాలను, ఆదర్శాలను పరిశీలించి అభ్యర్థి యొక్క పార్టీ యొక్క చరిత్రను, ధ్యేయాలను తెలుసుకొని కానీ ఓటు వేయాలి. కానీ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకూడదు. ఎవరో ఏదో చెప్పారని, డబ్బు ఇచ్చారని, అవసరం ఉందని కానీ, రాగద్వేషాలతో కానీ, భయంతో కానీ, నిర్లక్ష్యంగా కానీ ఓటును దుర్వినియోగం చేసినట్లయితే దేశ భవిష్యత్తును తాకట్టులో పెట్టినట్టే. ఓటు సున్నితమైన ఆయుధం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉన్న ఆయుధం ఓటు హక్కు. పరిమళం గల పువ్వు వంటిది, శక్తినిచ్చే టానిక్. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటు హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన వరం. అవినీతిని, స్వార్థం కానీ, విషం కావచ్చు, ముళ్ళు కావచ్చు, ప్రాణం తీసే మందు కావచ్చు, ఓటును మందుగా వాడాలా, క్రిమిసంహారక మందులా వాడాలా, అన్నది ఓటర్ యొక్క పరిజ్ఞానంపై, విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఓటు విలువ తెలుసుకొనకోకుండా ఉపయోగిస్తే అసమర్థులు, దుర్మార్గులు, స్వార్థపరులు, అరాచక శక్తులు పరిపాలకులుగా వచ్చి కష్టాలలో ప్రజలను ముంచివేస్తారు. దేశభక్తి, ధర్మము, త్యాగము, ఆదర్శాలు గల వాళ్ళకి ఓటు వేస్తే రామరాజ్యం లభిస్తుంది. ఓటు హక్కు సద్వినియోగం అవుతుంది. ఓటు ఎవరికి వెయ్యాలో ఆలోచించి అంతరాత్మ ప్రకారం వెయ్యాలి. అయితే ఓటును ఉపయోగించే విధానం తెలియకపోయినా ఓటు విలువను కోల్పోయినట్లే అవుతుంది. ఓటును ఉపయోగించే విధానం తెలియకపోయినా ఓటు విలువను కోల్పోయినట్లే. ఓటుపై ఏ ముద్ర వేయాలి, ఏ విధంగా ఆ ముద్ర వేయాలి, ఎక్కడ వేయాలి, ఓటును ఏ విధంగా పెట్టెలో వేయాలి, ఎవరిది, ఏ రాజకీయ పార్టీది, ఏ గుర్తుపై మనం ఓటు వేయాలి, ఎక్కడ ముద్ర వేయాలి అన్న విషయాలు ఓటర్కు తెలియకపోతే ఓటు పనికిరాని కాగితం ముక్క అవుతుంది. ఓటర్లు చాలామంది నిరక్షరాస్యులు. ఓటు ఎలా వేయాలో తెలుసుకొనకుండా ఎన్నికల్లో పాల్గొనడం వల్ల చాలా ఓట్లు చెల్లని ఓట్లుగా మారి వ్యర్థమైపోతాయి. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులు కూడా ప్రజలకు ఓటు వేసే విధానాన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పూనుకొని ఓటు ఎలా వేయాలి, ఏ విధంగా
ఏ ఏ పార్టీకి ఏ గుర్తు అన్న అవగాహన ప్రజల్లో కల్పించాలి. ప్రజలు విచక్షణాయుతంగా ఆలోచించి ఏ పార్టీకి వేస్తే సమర్థవంతమైన ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వస్తుందో ఆలోచనాయుతంగా, స్వార్థరహితంగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మన రాజకీయ నాయకులు, దేశంలో రాజకీయ నాయకులు పదవీకాంక్షతో, స్వార్థ ప్రయోజనాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. మతం, కులం, వర్గం పేరుతో డబ్బు కూడా చూపెట్టి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఓటర్లు తమకు నచ్చిన ఓటు వేయకుండా పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను వేయకుండా వివిధ మార్గాలలో వ్యతిరేకంగా ఉండే ఓట్లను వివిధ మార్గాలలో అడ్డుకుంటున్నారు. కాబట్టి ప్రజలు చాలా అవగాహనతో, రాజకీయ పరిజ్ఞానంతో ఓటు ఎలా వేయాలి, ఏ గుర్తుకు వేయాలి, ఎటువంటి పార్టీకి వేయాలి, ఏ అభ్యర్థికి వేయాలి అన్న విషయాలు అవగాహన కలిగి తన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలి. వివిధ రాజకీయ పార్టీలు దొంగ ఓట్లు కూడా వేయించుకుంటూ ఉంటారు. ఆ విధంగా లభించిన ఓట్లకు విలువ ఏముంటుంది? కాబట్టి ప్రతి పౌరుడు తన ఓటు విలువను తెలుసుకొని స్వేచ్ఛగా వినియోగించాలి. ఓటర్లలో చాలామంది నిరక్షరాస్యులు అవటం వల్ల కూడా ఓటు దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి. విద్య నేర్చిన వాడు అవగాహనతో, ఎన్నికలపై పరిజ్ఞానంతో, రాజకీయ పార్టీల అవగాహనతో ఎటువంటి పార్టీని గెలిపించాలి, ఏ విధంగా ఓటు వేయాలి, ఏ అభ్యర్థికి ఓటు వేయాలి అన్న విచక్షణ జ్ఞానం వల్ల వస్తుంది. కాబట్టి దేశంలో అక్షరాస్యతను పెంచాలి. ఓటుకు విలువ, ప్రాధాన్యత చాలా పెరిగింది. ప్రజలే దీక్ష వహించి ఓటును పవిత్రంగా, దేశాభివృద్ధికి మంత్రంగా భావించినప్పుడు ఓటు విలువ మరింత పెరిగి సమాజం 3 పువ్వులు 6 కాయలుగా పరిఢవిల్లుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.